ప్రభాస్ గారు ఉన్నారు కదా, కన్నప్ప మూవీలో లుక్స్ ఎలా అనిపించింది? కన్నప్ప మూవీలో బొట్టు పెట్టుకొని వస్తున్నారు కదా ట్రెడిషనల్ లుక్లో, ఇది ఎలా అనిపించింది? బాగుంది. అంటే కంప్లీట్ ట్రెడిషనల్గా ఉండడం ఇష్టపడతారా ప్రభాస్ని మీరు? ఇష్టపడం మరి ఈసారి ఈ మూవీలో ట్రెడిషనల్గా వస్తున్నారు కదా. కానీ చూస్తాం తప్పదుగా, అంతేనా ఫ్యాన్ కదా. ఓ మై గాడ్. సరే, కన్నప్ప మూవీ ఈసారి ఎలా ఉండబోతుంది? ఏ రేంజ్లో ఉండబోతుంది? నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? వెయిటింగ్ ఆ? వెయిటింగ్గా చూడాలంటావా? అంతేగా, మరి వెయిట్ చేస్తాం. అవును. ఏమో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా ట్రెడిషనల్ ఈ టైప్ ఆఫ్ లుక్, అంటే సైడ్ క్యారెక్టర్ చేస్తే ప్రభాస్కి నెగిటివ్ ఉండిద్ది, డౌన్. అంటే అదంతా కామనే, ఎంత ట్రోల్ చేసినా సరే హీరోనే కదా, ఇంకా ఫేమస్ అవుతారు హీరో. ఏమో ప్రభాస్కి క్రేజ్ తగ్గిపోతే ప్రభాస్ రేంజ్ అయిపోయిందిలే అంటే కొంతమంది. బాస్ క్రేజ్ ఏం తగ్గదు. అంటే ప్రభాస్ గారు ఇయర్కి 2 మూవీస్ తీస్తానంటున్నారు, ఎందుకు గ్యాప్ వస్తుంది? రెస్ట్ కావాలి కదా ప్రభాస్కి. ఆ. అంటే బేసిక్గా ప్రభాస్ గారు అంటేనే ఎందుకు లేడీస్ అంత లైక్ చేస్తారు? చాలామంది హీరోస్ ఉన్నారు కదా. హస్బెండ్ మెటీరియల్ మేబీ. ఓ మై గాడ్, ఎందుకు అంతలాగా? ఏమో తెలీదు, బట్ ఇష్టం. ప్రభాస్ నైట్ పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు అమ్మాయిలు? చచ్చిపోతారు. ఎందుకండి ప్రభాస్ మీద అంత అభిమానం? అది చెప్పలేని ఫీలింగ్. ఓ మై గాడ్, ఎప్పుడు స్టార్ట్ అయింది? మేబీ నా 8th క్లాస్ అనుకుంటా. 8th క్లాస్. ఏ మూవీస్ చూసినప్పుడు కానీ? మూవీ ఐడియా లేదు. మరి కమింగ్ టు కన్నప్ప మూవీ మీద మీ అభిప్రాయం చెప్పారు, బాగుండిద్దని, ట్రెడిషనల్ లుక్లో చూస్తాం, అన్నీ చూస్తాం అంటున్నారు. మరి రాజాసాబ్ మూవీ డార్లింగ్ లుక్లో కనపడుతున్నాడుగా, ఫ్లవర్స్ పట్టుకొని రావడం కానీ, అది ఎస్పెక్ట్స్ అది ఎలా అనిపించింది? చూశాను అసలు, అంటే సినిమా హాల్లో చూసానంటే నార్మల్గా వేస్తారు కదా, ఎలా అనిపించింది? అంటే డార్లింగ్ లుక్ కనపడ్డా, ప్రీవియస్ డార్లింగ్ కనపడ్డా? బాగా. అప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడు. హియరింగ్ వచ్చిందా చూస్తా ఉంటే. ఓ మై గాడ్, స్మైల్. ఓ మై గాడ్, నీ స్మైల్ కూడా కనపడుతుంది ఆ డార్లింగ్ పేరు ఎత్తుతుంటే. అదొక ఫీలింగ్ ఎంతైనా. ప్రభాస్ గారు ఇంకేమి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, ఏం చెప్తావు? ఏమి ఇష్టం? స్మైల్ ఇష్టం బాగా, అంతే. ఇంకేం అయినా ఒక ఫారెస్ట్ని దత్తత తీసుకోవడం కానీ ఇప్పుడు రీసెంట్ లాగా ట్రెండ్ అవుతుంది కదా, ఇది ఎలా అనిపిస్తుంది? లైక్ దీని మీద ఫోకస్ ఎక్కువగా చేయడం ఎలా అనిపిస్తుంది? బాగుంది. కొన్ని ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా డొనేట్ చేస్తూ ఉంటారు డబ్బులు పర్సనల్, అది ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, అంతేనా. హెల్పింగ్ నేచర్ ఉండిద్ది కదా. స్టేజ్ ఎక్కితే ఎందుకు సిగ్గుపడిపోతాడు ప్రభాస్? సినిమాలో మాత్రం కత్తి పెట్టి నరికేస్తాడు మనుషుల్ని, స్టేజ్ ఎక్కితే ఎందుకు సిగ్గుపడతాడు? ఉండాలిగా కొంచెం అబ్బాయికి సిగ్గు అనేది. ఓకే, తనకి ఉంది, అందుకే సిగ్గుపడుతున్నాడు. మీ ఫ్యాన్సే మాడుతున్నారు సిగ్గుపడకండి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, ఆయన ఎందుకు అంత సిగ్గు? అనుష్క వచ్చి పక్కన కూర్చున్నా, తమన్నా వచ్చి పక్కన కూర్చున్నా విలువల్లో ఆడిపోతాడు ఏంటి? అమ్మాయిలు చుట్టుపక్కల ఉన్న విలువల్లో ఆడిపోతాడు ఏంటి ప్రభాస్? అమ్మాయిల వీక్నెస్ ఏమో మేబీ. స్టేజ్ ఎక్కితే ఎందుకు వీక్నెస్? అమ్మాయిలు ఉంటారు కదా కొన్ని సిచ్యువేషన్స్. 2 వీక్నెస్, అమ్మాయిల వీక్నెస్, స్టేజ్ వీక్నెస్ రెండు. ఓ మై గాడ్, బాగా సపోర్ట్ చేస్తున్నావు, డౌన్ చేయను ప్రభాస్. రైట్, ఓకే. I like him, that's why.